తన రక్తంతో చంద్రబాబు కటౌట్ కు అభిషేకం చేసిన బుత్తా వెంకన్న అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా కేడర్కి కానీ విపరీతమైనటువంటి స్వామి భక్తి, ఆ స్వామి భక్తి చూపించడం కోసం ఇది చంద్రబాబు నాయుడు గారి హృదయాన్ని కదిలించడం కోసం తప్ప నిరసన అయితే మాత్రం కాదు. నేను ఎప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఒక్క మాట ముందు చెప్తాను. నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మళ్ళీ నేను వ్యతిరేకించాను. చంద్రబాబు గారు నాకు దేవుడు, నాకు దేవుడు అన్నాక నాకేదా ఇవ్వలేదని మళ్ళీ నేను ఆయన్ని విమర్శించాను. అయితే కొన్ని వాస్తవాలు మీడియా ద్వారా చంద్రబాబు గారికి తెలియాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరో కూడా ఏ శ్రేణులు కూడా గట్టిగా మాట్లాడలేకపోతే చంద్రబాబు నాయుడు గారే నేను మాట్లాడుతున్నానని నన్ను ఎంకరేజ్ చేసి నాకు అనేక పదవులు కట్టబెట్టడం జరిగింది. అయితే 2014లో 13లో నాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఫ్లైఓవర్ ఉద్యమం నేను గట్టిగా చేస్తే దానికి ఆయన రావడం, ఆ రోజు నన్ను సింగిల్గా పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావని ఆయన చెప్పడం జరిగింది. మా దరిద్రానికి ఈడు ఎవడైతే ఉన్నాడో ఈ కేసునేని నాని అనే ఎదవ నా దరిద్రానికి వాడొచ్చాడు ఇక్కడికి ఎంపీకి. వాడొచ్చిన మరుక్షణం నుంచే వాడొక విషయం, బుద్ధ వెంకన్ని తీసేయాలి, వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు, బుద్ధ వెంకన్ని తీసేయాలి, బుద్ధ వెంకన్ని తీసేయాలి, అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు. వచ్చిన కాంచాడు, వాడికి వేరే ఆలోచన లేదు, పార్టీని బాగు చేసే ఆలోచన లేదు. చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసిగిపోయి సరే వెంకన్న నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది ఇన్ఛార్జిగా. అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు 6 సంవత్సరాలు చేయాల, 2 సంవత్సరాలు చేస్తే పారిపోయేవాళ్ళు. ఈ పార్టీ వద్దు బాబు అని 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ ఏదో ఎన్నికయ్యాడు ఈ బడ్డుగాడు, ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నికయ్యాడు. అయితే వాడు మళ్ళీ ఎమ్మెల్యే పెద్ద వెంకన్న తీయాలి, వాడు ఏజెండా వేరేది లేదు, ఎంత ఫైట్ చేస్తున్నా తీయాలి 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 అనే ఒకటి తప్ప వేరేదే లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి నా గౌరవంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి 3 జిల్లాలకు ఇన్ఛార్జిగా వేశారు ఉత్తరాంధ్రకి. ఇప్పుడు కూడా ఉన్నా నేను. అయితే ఇంకా గౌరవం పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నన్ను తగ్గించలే. మీడియా వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు, ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఏంటి, ప్రభుత్వం పోయాక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో 4-5 తప్ప ఎవరో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇంకా అయ్యన్న గారు మాట్లాడారు కానీ ఎక్కడ ఫైటింగ్కి వెళ్ళా, నేను ఫైటింగ్ కూడా వెళ్ళా. నేను మాచర్లు వెళ్తే తురకా కిషోర్ అన్న వ్యక్తి నన్ను దొంగతో కొట్టింది. బాండోమా పక్కన ఉన్నాడు, నన్నే కొట్టింది, నా మీదే అటాక్ జరిగింది. ఒకటి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వస్తే నేను ఇల్లు 1 గంట సేపు పోరాటం చేస్తే ఆ రోజు నాకు ఎందుకో సాస్ వచ్చి 1 గంట సేపు నేను ఒక చెట్టు కింద పడిపోయి ఇచ్చేస్తే ఆ రోజు గద్దే రామోను ఏలూరు సాంబశివరావు గారు అని పాపం ఇసిరి నా చెమట్లు ఆరేవాడు పక్కన కూర్చున్నా. నేను అవలే అయిపోయాను అనుకున్నా. ఇలాగా పోరాటానికి విజయవాడలో ఎవడెవనన్నా కాదన్నా నేను ఒక బ్రాండ్ అనేది రాష్ట్రం మొత్తం తెలియపరిచా. కానీ ఇవాళ 175 స్థానాల్లో ఈ యొక్క సీటు పక్కన పెట్టేసి 174 ఏట్లకి ఐవీఆర్ తీసుకుంటున్నారు. అక్కడ ఎవరైతే 1 2 అంటే కదా నేను చంద్రబాబు గారికి కూడా ప్రభుత్వం పోయిన 6 నెలలకే ఆయన చెప్పా, సార్ ఈసారి నేను అసెంబ్లీకి వస్తా సార్, మీ వెనకాతలు కూర్చుంటానండి, కూర్చొని మిమ్మల్ని ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి సంగతి నేను తెలుస్తా సార్ లోపల అన్న. ఆయన ఎప్పుడు నాకు దేవుడు, భగవంతుడు. నిజంగా చెప్తున్నా, నాకు ఇవాళ మీడియా ముందు అవకాశం ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన నాకు దేవుడితో సమానం. అందులో రెండో క్వశ్చనే లేదు. అలాగా పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే చావుకూడు మనిషిని కాదు నేను. ఆయన ఆల్రెడీ నాకు పెట్టాడు ఆయన. అయితే నా డిమాండ్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. పార్టీ కూడా లాయల్గా ఉండే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా.
హైదరాబాద్లో బొంతు రామ్మోహన్ నిన్న నేను టీవీలో చూసా. 5 సంవత్సరాలు మేయర్ చేశాడు, గవర్నమెంట్ పోయి 3 నెలలు అయింది, కాంగ్రెస్లో చేరుతున్నాడు, ఊరేగించుకుంటూ వెళ్తే. నిజంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే, అరే ఒక పార్టీ హైదరాబాద్ లాంటి సిటీకి మేయర్ పదవి ఇస్తే 3 నెలలు, ఇంకో 4 సంవత్సరాలు 9 నెలలు పోరాడితే మళ్ళీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో, వీళ్ళు పోరాటం చేయడానికి భయపడి 3 నెలల్లోనే అంత పెద్ద పదవి ఇస్తే వెళ్ళిపోతున్నాడు. అసలు ఏంటి ఈ రాజకీయం? ఈ రాజకీయాల్లో మనం అసలు ఎమలేమో మనం వన్ సైడ్. మనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, దేవాంశ్ గారు తప్ప 6వ వాళ్ళు లేరు నాకు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 6వ వ్యక్తి అనేవాళ్ళు లేరు నాకు. అలా 5గురే నాకు నాయకులు. బొంతు రామ్మోహన్ వెళ్తేనే నేను ఆవేదన చెందారు, తప్పుది అని ప్రజాస్వామ్యం. కానీ రేపు చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి నిజాయితీగా మీ వెనకాతల నిలబడగల వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నేను నిలబడిన అనుకోండి, నేను నిలబడనని మీ మీద నా మీద మీకు అభిప్రాయం ఉంటే నన్ను పిలిచి చెప్పండి, నువ్వు నిలబడవాలి. నేను నిలబడతాను కాబట్టి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. నేను అడిగినవి 2, విజయవాడ వెస్ట్ లేకపోతే అనకాపల్లి పార్లమెంట్ అని. అనకాపల్లి పార్లమెంట్ ఎవరెవరి పేర్లో వస్తున్నాయి, ఇక్కడ అసలు పేర్లే లేవు. ఇది కరెక్ట్ చేయండి బాబు గారు. మేము నా ప్రేమ, నా అభిమానం ఎన్నోసార్లు ఆయన చూపించాను, ప్రజలకు చూపించాను. నా రక్తంతో ఆయన్ని కాళ్ళ కడగడం కంటే ఇక ప్రేమ ఉంటుందా? ఈ అయ్యారాములు గయ్యారాములు రేపు నేను అంటే నా జీవితంలో నేను పార్టీ మానను, నా జీవితంలో ఆ 5గురు తప్ప 6వ వాళ్ళ దగ్గరికి వెళ్ళనని నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఈ నోటితో చంద్రబాబు నాయుడు గారిని చిన్న మాట అన్నాను, ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో కొడాల నాని, వంశీ, కేశినేని నాని ఇలాగా ముఖం మీద ఉమ్మేస్తారు. తప్పు. ఆయన నిజంగా దేవుడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడు. ఆయన ఇంకందులో రెండో క్వశ్చనే లేదు. కానీ నా ప్రేమ ఆయనకి తెలియాలి, నా బాధ ఆయనకి తెలియాలి. నా ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి? పూలతో కాలు కడిగితే రాదు, పన్నీరుతో కాలు కడిగితే రాదు, పూలతో కాలుగా అభిషేకం చేస్తే రాదు. కనుక నా రక్తంతో ఆయనకి పాదాభిషేకం చేశాను. ఏంటి రక్తంతో పాదాభిషేకం అంటే నా జీవితాంతం నా రక్తం ప్రతిది కూడా మీకే దారిపోస్తాను అని అర్థం. అక్కడ సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అని రాశా. అంటే నా ప్రాణం ఆయన చంద్రబాబు గారు. ఇంతకన్నా మీకు లాయలని నేను ఇంకేం నిరూపించుకోమంటారు చెప్పండి? నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను, కానీ నేను ఉండనప్పుడు మీ ఫీలింగ్స్ చూడడానికి నేను ఉన్నా. అంటే నేనంటే మీకు మహా ఇష్టం, నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి నేనంటే మహా ఇష్టం. ఈ రాష్ట్రంలో మా అని ఎవరితో అన్నా ఒత్తు పల్లికి మా ఎంకన్నా అని ఎవరి దగ్గర చెప్పగలిగితే నా గురించే చెప్పాడు ఆయన. మళ్ళీ ఫైనల్గా ఎన్ని కూడా చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా, విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ నన్ను పోటీ చేయించండి. ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో మీకెప్పుడు నేను విధేయుడిగా ఉంటా. అండగాదు, మీరు మాకండ విధేయుడిగా ఉంటా. లేదా మా ఇంటికాంచి మీ ఇంటికి వాక్ఫుల్ డిస్టెన్స్ నడవడానికి వెస్ట్ టికెట్ ఇవ్వండి. నేను మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటా. ఇవాళ ఏంటి సార్, అసలు నాకేం తక్కువ చెప్పండి? నాకు ఎవరి మీద కన్నా దేనికన్నా రెడీ అనే దూకే సైన్యం నాకు ఇప్పుడు కాదు, 30 ఏళ్ళు బట్టి ఉంది. విజయవాడ ప్రజలందరికీ తెలుసు. దేనికన్నా రెడీ, ఎవరి మీద కన్నా వెళ్ళగల సత్తా నా దగ్గర ఉంది. నా దగ్గర డబ్బులు లేవా? నా దగ్గర నాకు అండలేదా? నాకు ధైర్యం లేదా? నాకు బలం లేదా? ఏం లేదు. సర్వీస్ లేదా? చెప్పండి. నాకు 30 ఏళ్ళు బట్టి నా అనుచరుడు చనిపోతే, ఈ విజయవాడ నగరంలో ఏ నాయకుడు చనిపోతే 25 లక్షలు నా భాను అనే 30 ఏళ్ళు బట్టి నాది ఉన్నాడు. ఇంకా తక్కువ అనుకున్నా, 25 లక్షలు ఇచ్చి ఇల్లు కొనుక్కోవడానికి. ఆ పిల్లవాళ్ళ చదువు పూర్తయ్యే వరకు
ఆ పిల్లలు స్టాండ్ అయ్యే వరకు జీతం ఆయనకి నెల వచ్చే జీతం కూడా ఇంటికి పంపించేస్తానని చెప్పి. అందుకే నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు నా వెనకాతలు ఉంటారు. ఎందుకని అనేది నాకు ఒక బాధగా మిగిలిపోయింది. నేను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్లాల్సిందే అని చంద్రబాబు గారికి చెప్పాను, లోకేష్ బాబు గారికి చెప్పాను. ఇప్పుడు నాకు ఇంతకంటే అభిమానం నేనేం చూపించగలను, ఇక ఇది లేదు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రభుత్వం పోయిన తర్వాత మోగోళ్ళు చెవిటోళ్ళు ఎవరిని అట్లా కొంతమంది పార్టీలో చంద్రబాబు గారిని తిడితే వినబడినట్టు కామ్గా ఉన్నారు పార్టీలో ఉన్నవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని తిట్టినా ఎదురు మాట్లాడేవాళ్ళు లేరు, అంటే వాళ్ళు మోగోళ్ళ కింద. అన్నిటికీ నేను ప్రతి దానికి రెస్పాండ్ అయ్యి వాడు విజయసాయిరెడ్డి గారు తెల్లగడ్డం గాడి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కారు కోతలకు వస్తుంటే వాడు చేసిన ప్రతి దానికి కౌంటర్ ఇచ్చింది నేను. విజయసాయిరెడ్డి మీద ఈ రాష్ట్రంలో ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడా అంటే బుద్ధాంకనాన్ని ప్రతి ఒక్కరు చెప్తారు. కొడాలని గారి మీద ఎవరన్నా కౌంటర్ ఇచ్చారా ఫస్ట్ అంటే బుద్ధాంకనని చెప్తారు. వల్లభనేని వంశీ మీద ఎవరన్నా ఇచ్చాయంటే బుద్ధాంకనని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏక వాలకుండా విజయవాడ చూసుకునేది ఎవడంటే బుద్ధాంకనని చెప్తారు. ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది? ఇక్కడ నేను కులాలు మతాలు ఏమి ఎత్తట్లా. నేను కోరుకునే 2 సీట్లు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్, నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను అన్న. చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిదే నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వబోయినా